అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ప్రజాపాలన అంటే ఏంటిదో ఎరికేనా? ఎవరన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళను జైల్లో వేసుడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎవ్వరు నోరెత్తదు. ఇది రేవంత్ సారు తెచ్చిన కొత్త సిద్ధాంతం. గిట్లనే అంటురు. 2.5-3 ఏళ్ల సంది మన రాష్ట్రాన్ని నడుస్తున్న పాలన చూసి ఎవరన్నా తప్పెత్తి చూప పాపం ఇక వాళ్ళ నోరు మూయించుడు, ఇంకా ఇనకుంటే జైల్లో వేసుడు. ఇదే కథ నడుస్తుంది ఫస్ట్ సంది. ఇక ఇప్పుడు సింగరేణిలా నడుస్తున్న అక్రమాలను బయట పెట్టినందుకు బాల్కా సుమన్ కూడా అరెస్ట్ చేసిరు. ఆగు అంతే కదా, ఎవరైనా మాట్లాడ పాపం ఇక వాళ్ళ మీద కేసులు, జైలు వేసుడు. బాల్కా సుమన్ మీద కూడా మన ప్రభుత్వం గదే పని చేసింది. సింగరేణిలా నడుస్తున్న కుంభకోణాలు బయట పెట్టినందుకు ఇటు రేవంత్ సార్కు, మంత్రి వివేక్ సార్కు బాగా కోపం వచ్చినట్టున్నది. ఇంకేమున్నదిగా, కేసులు పెట్టిరు. ఏదో ఉగ్రవాది అయినట్టు, ఏదో పెద్ద పాపం చేసినట్టు నిఘా పెట్టిరు. పొద్దుగానే పోలీసులు తెలంగాణ భవన్కి వచ్చిరు సుమన్ అరెస్ట్ చేసేందుకు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు, లీడర్లు అడ్డం పడ్డారు. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తాను, ఏమిటికి ఇట్లా చేస్తాను అని కార్యకర్తలు నిలదీస్తుంటే పోలీసుల కాడ జవాబులే లేకుంటాయని. అయినా కానీ సుమను కానూన్కు ఇజ్జత్ ఇచ్చి ఆయననే పోలీసులకు ముంగట లొంగిపోయిండు. ఈ రాజ్యం చేస్తున్న కుట్రలను బయటపెట్టి ఆయనకైనా పోలీస్ జీబెక్కిండు. ఇది బీఆర్ఎస్ లీడర్లకు ఉన్న క్రమశిక్షణ. 3 సంవత్సరాల పాలనలో నా మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టింది. మరి పాత రికార్డు వీళ్ళు బద్దలు కొడతారో ఏందో తెలియదు. గతంలో 226 కేసులు ఉండే నా మీద తెలంగాణ ఉద్యమంలో. ఆ రికార్డు బద్దలు కొట్టాలనుకుంటారో ఏమో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తూ ఉంది. మొన్నటికి మొన్న మీరు చూస్తే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలుచుకుంటే కేవలం 7 వార్డులు గెలుచుకున్న కాంగ్రెసు అన్యాయంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద, నాతో పాటు మా నాయకులు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచిరు. సో అక్కడ అనేక రకాలుగా జైల్లో కూడా ఇబ్బంది పెట్టిర్రు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్లు ఇవ్వలే. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి అక్కడ ఉంటుంది. ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇవ్వలే. అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించిరు. అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, మంత్రి వివేక్ది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కడుపు మంట చల్లారనట్టుంది. మళ్ళీ ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టిరు. నేను 2014లో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన, సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన ఆనాడు. 2018లో చెన్నూరు నుండి ఎమ్మెల్యే గెలిచిన, మా మందమర్రి రామకృష్ణాపూర్ కోల్బెల్ట్ ఏరియా పెద్ద ఎత్తున నాకు ఓట్లేసి ఆనాడు ఆశీర్వదించారు. ఇప్పుడు మేము ఓడిపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, మోసాలు దాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. మేము ప్రశ్నిస్తే కూడా, మాట్లాడితే కూడా తట్టుకోలేకుండా ప్రభుత్వ పెద్దలు సంయమనము, సహనం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడని కాదులా, ఈ కాంగ్రెస్ వచ్చిన కాంచెలి బీఆర్ఎస్ లీడర్ల మీద పగబట్టుకున్నట్టే చేస్తాంది సర్కారు. జనం తరపున కొట్లాడుతుంటే కేసులు పెట్టి నోర్లు ముయించుద్దామనుకున్నది కాదు. అసలు ఇదేం సర్కారులా అంటే రేవంత్ రాజ్యంలో ఎవ్వరు మాట్లాడద్దా? తప్పు జరిగితే తప్పని అనద్దా? పోలీసులను ముంగడబెట్టి అరెస్టులు చేసుడేంది? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇందిరమ్మ రాజ్యం అని గిందుకేనా పేరు పెట్టుకున్నారు? అంటే ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని తప్పియాలి అంత కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకుంటుందా? పొదిక్కేమో దోపిడీలు, దొంగతనాలు, మడ్డలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళను మాత్రం పట్టుకోవాలి. అంతెందుకు, పోక్సో కేసులో ఉన్న మనిషిని ఇన్నొద్దులు దాకా పట్టుకోకుండా ఉన్నరో లోకమంతా చూసే. ఆయనను కాపాడితందుకు ఇట్లా తండాడిరో అర్థమైంది. కానీ కుంభకోణాలు బయట పెడుతున్న వాళ్ళ మీద జనం తరపున మాట్లాడేటోళ్ళను మాత్రం అప్పటికప్పుడే అరెస్టు చేస్తున్నారు. బాల్కా సుమన్ లొల్లులు జవడాలు అయ్యేటట్టు మాట్లాడిందని అంటారు. అసలు గట్లా మాట్లాడింది ఎవరు? గుడ్లు వీకుతా, బాంబులు పెట్టి లేపుతా, ప్రగతి భవన్ను పేల్చేస్తా అన్నది రేవంత్ సారే కదా. మరి ఆయనని ఎందుకు అరెస్ట్ చేయలే? అంతేందుకు, మొన్న కాంగ్రెస్కు అడ్డుపడితే నరుకుతా అని మందిని ఎమ్మెల్యే మక్క సింగ్ డాకు పెట్టినప్పుడు పోలీసులు ఏం చేశారు? ఫ్యాక్టరీని కాలబెడతా అని ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి బెదరగొట్టినప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ ఎటువా గిట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడున్నాయి. అప్పుడు పోలీసులు ఇయ్యలే. ఇప్పుడేమో లా అండ్ ఆర్డర్ పేరుతోని బీఆర్ఎస్ లీడర్లను అరెస్టు చేసే కార్యం పెట్టుకున్నారు. గిట్లని గరమైతురు పబ్లిక్.
ఇక జూన్ నెల వస్తున్నది, ఎండాకాలం అయిపోతుంది, వానాకాలం దగ్గర పడ్డది కదా. ఇక రైతులు ఈ వానల కోసం ఎదురు చూస్తుంటారు. వానల మీదనే వాళ్ళకు బాగా ఫికర్ ఉండేది. ఈ తాప ఎట్లా పడతాయో, మంచి వానలు పడతాయా లేకుంటే మోసం చేస్తాయా, గిట్లనే ఆలోచన చేస్తుంటారు. మరి ఈ తాప వానల సంగతి ఏందో వాతావరణ పోళ్ళు చెప్పిర్రు. మనం కూడా అరుచుకుందాం. ఇక మొన్నటి దాకా నైరుతి మబ్బులు జల్దీనే వస్తాయని అందరు చెప్పే కదా. ఇక వానలు కూడా మంచిగానే ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ మోసం అయ్యేటట్టున్నది కాదు. గా ఎల్నినో పిడుగుపడ్డది మబ్బుల మీద. ఈ తాప ఎక్కువ వానలు లేవంటురు. ముఖ్యంగా అటు మీది బాజుకు తక్కువనే ఉంటాయట వానలు. మన కాడ కూడా గదే కథ ఉంటదని చెప్తురు. కాకపోతే మీది బాజు కంటే మరి అద్మానంగా అయితే ఉండదని చెప్పు. ఇక మే నెల ఒడిచిందంటే ఎండాకాలం కూడా ఒడిచినట్టే అని అంటారు కదా. కానీ జూన్ నెలలో కూడా ఇయ్యర దంచుతుందట ఈ ఎండ పాడుగాను. ఇక ఇంకో దిక్కు రైతులకు ఉన్న పరిశాను జాలతలేవని ఈ ఎల్నినో పరిశాను ఒకటి పట్టుకున్నది. ఇప్పటికే మన తెలంగాణ రైతులు మస్తు లాసులు ఉన్నారు. మన సర్కార్ వారు పుణ్యాన పండించిన పంట కూడా నీళ్ళ పాలైపోయినాయి. కొనే దిక్కులేక చాలా మంది లాసేతురు. ఇక ఈ వానాకాలం సీజన్ అన్న మంచిగా ఉంటది కావచ్చని అనుకుంటారు. కానీ వాతావరణం జర ఎటమాటం ఉంటది కావచ్చని అంటారు. ఇక ఇది ఇట్లనే ఉంటే ఈ వచ్చే 2-3 రోజులు మళ్ళా వానలు పడతాయి అంటారు కాదు. ఇది ఇంకో పెద్ద గోస. ఇప్పటికే కళ్ళాల కాడ మార్కెట్ల సెంటర్ల కాడ ధాన్యం కుప్పలు పోసున్నది. ఇంకా మన సర్కారు కొంటనే లేదు. ఈ నన్మంత్రపు వానలతో చేసిన రెక్కల కష్టం అంతా ఇలా పాలవుతుందని నిద్ర పడతలేదట రైతులకు. ఇప్పుడు రాజస్థాన్కి పోదాం. రాజస్థాన్ అంటే ఏడాది రాష్ట్రం కదా. ఇక ఇప్పుడు అంతా దుబ్బ రాష్ట్రం అయిపోయింది. ఆడ తుఫాన్ వచ్చిందట కాదు, మనుషులు గాలినే గిర్ర తిరిగిరట. ఏడా చూడు దుబ్బనే. ఆగో ఫస్ట్ ఇది చూడురి. ఇది చూస్తుంటే ఏదో సినిమా కోసం గ్రాఫిక్స్లా తీసిర్రో లేకుంటే ఏ వీడియోనో అనిపిస్తున్నది కదా. కాదు ఒరిజినల్ వీడియోనే. ఇది ఒరిజినల్ దుబ్బనే. రాజస్థాన్లో తుఫాన్ వచ్చింది. తుఫాను అది కూడా వార తుఫాను, వరద తుఫాను కాదు, ఉష్కే తుఫాను. శనివారం నాడు పగటిలి పెద్ద గాడుపులు వచ్చినాయి. మందినే మీదికి ఎగరగొట్టే తీర్లు వచ్చినాయట. ఇక అసలే అది ఎడారి రాష్ట్రమా. ఆ పెద్ద గాడుపుకు ఇగో ఊర్లు గిట్లా ఉష్కలు కలిసిపోయినాయి. ఇక్కడ చీకటి కనబడుతున్నది కదా. కానీ ఇది పొద్దుముకి కాదు, పట్ట పగటిలే. కొన్ని ఊర్ల ఈ తుఫానుకు చీకటి అయిపోయింది. ఇక ఈ దిక్మాల తుఫాన్ చేయబట్టి జనం అవస్థలు చూడాలి. ఎక్కడోళ్ళు అక్కడనే ఆగిపోయారు. బస్సులు, బండ్లు, కార్లు, గీర్లు అన్ని బందే. రైళ్లు, విమానాలు కూడా బంద్ పెట్టిరు. ఇక తుఫాన్ ఒక్కటి సరిపోతలేదని పెద్ద వాహనాలు కూడా పడ్డాయి. వల్ల నరకం అంటే ఎట్లుంటుందో చూసిరు రాజస్థాన్ వాళ్ళు. అప్పుడప్పుడు గిసంటి తుఫాన్లు వాటికెళ్ళి అత్తయ్యట గాని నేరి గింత అద్మానంగా మాత్రం ఎన్నడూ చూడలేదని అంటురు. ఏదో సినిమాలలో చూయించినట్టే అయింది. ఇక భూమి మీద నూకలు జరిగిపోయినాయని చాలా మంది డిసైడ్ అయిపోయారట ఈ తుఫాన్ను చూసి. చూరాదురి టీవీలో చూస్తుంటేనే ఎట్లా గజ్జుమంటున్నదో మనకు. అసంటిది అక్కడ ఊళ్ళకు ఇంకెట్లా అనిపించాలి కదా. ఆలుమగలు అన్నప్పుడు కలిసిమెలిసి ఉండాలి. అప్పుడప్పుడు లొల్లులు జవడాలు అవుతూ ఉంటాయి. వాటినే మనసులో పెట్టుకొని ఉండదు కదా. గట్లుంటే ఏమవుతుంది? ఇల్లే ఒక నరకం లెక్క మారిపోతుంది. ఒక ఇల్లు కూడా గట్లనే అయిందోళ్ళ. అటెంకా పెనిమిటి ఒక అడుగు ముంగడికేసి ఒక పెద్ద త్యాగం చేసే పని పెట్టుకున్నాడు. ఇంతకు ఏం త్యాగం ఏంది కథ అంటారా? చూడురిగా.
గీనినేక పెన్మిటి గుజరాత్ రాష్ట్రపైనే అగో ముఖమంతా మార్చుకుని చేతుల కాగితం పెట్టుకుని బాధతో చూస్తాడు. కలెక్టర్ ఆఫీస్ కి వచ్చిండు. ఎందుకు? భూములు జగల పంచాదా అనుకునేరు. కాదు కాదు, భార్య పంచాది. ఈయన ఇప్పుడు చచ్చిపోతాడట. చచ్చిపోయేందుకు పర్మిషన్ ఇయ్యాలని కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చిండు. ఓష్ని ఏం మాయరగం వచ్చే అనేరు. అయితే ఈయన భార్య దినాము మస్తు సతాయిస్తుందటనొల్ల ఈయనను. పొద్దున లేస్తే లొల్లులు జవడాలు, తిన్న తిండి కూడా పేకి పట్టులేదు. కోపం వచ్చి ఉల్టా కొట్టినట్టు ఏత్తనేమో పోలీస్ టౌన్ కు పోతుందట. ఇట్లా మస్తు నరకం చూస్తాడట ఈ పెన్మిటి. ఇక ఏం చేయాలనో అర్థమైతే లేదు. బెదిరిస్తుంటే ఇంటమే బెదురుతలేదు. పోలీసు వాళ్ళకి చెప్తానేమో వాళ్ళు ఆడోళ్ళ దిక్కే ఉంటారట. కానూన్లు కూడా ఆడోళ్ళ తరపునే ఉన్నాయని రంది పెట్టుకున్నాడు. అందుకే ఇక సచ్చుడు తప్ప ఇంకో తవ్వలేదని డిసైడ్ అయిండు. ఇక సచ్చే ముందు కలెక్టర్ సార్కి చెప్పి పర్మిషన్ తీసుకునే సత్తా అని ఇక ఆఫీస్కి వచ్చిండు. అగు చూడుర్రి. ఇగో గిట్లు ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పౌడ్ బాయ్లు బిబాం చూసిరు కదా. గిదికి వాళ్ళ ముచ్చట్లు మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.